నమస్తే. ప్రస్తుతం మనం ఉస్మాన్ యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ దగ్గర ఉన్నాం. సో ఆపరేషన్ కగార్‌ని ఆపాలి అని చెప్పేసి సగం దేశం అంటా ఉంటే, ఇంకో వైపు చూసుకుంటే ఇటు ఏబీవీపీ సంబంధించి కావచ్చు, ఇటు రైట్ వింగ్‌కి సంబంధించిన పార్టీలు కావచ్చు, ఇటు బీజేపీ పార్టీగా ఆపరేషన్ కగార్‌ని కొనసాగించాలి, నక్సలైట్లందరినీ అంతమొందించాలని చెప్పేసి కూడా ఇక్కడ నిరసన తెలుపుతున్న పరిస్థితి, సపోర్ట్‌గా మాట్లాడిన పరిస్థితి. ఒకసారి మాట్లాడదాం మనతో పాటు ఏబీవీపీకి సంబంధించి ఉస్మాన్ యూనివర్సిటీ నాయకుడు రాజు ఉన్న మనతో పాటు. సో చెప్పండి, అంటే ఎందుకు ఆపరేషన్ కగార్‌ని కొనసాగించాలంటే ఇటు వామపక్ష పార్టీలు కావచ్చు, సగం మంది ప్రజలు కూడా ప్రజా మేధావులు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఆపరేషన్ కగార్‌ని వెంటనే ఆపాలి, శాంతి చర్చలు జరపాలని వాళ్ళంటారు. మీరేమో కొనసాగించాలి. ఎందుకు కొనసాగించాలి? అసలు ఎందుకు ఆపాలి ఆపరేషన్ కగార్ని నేను ప్రశ్నిస్తున్నా. ఈ యొక్క నక్సలైట్లకు కావచ్చు, ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఎవరైతే శాంతి చర్చలు రాష్ట్ర ముఖ్యమంత్రి పిలిపించుకొని మాజీ నక్సలైట్ జంపనను పక్క పెట్టుకొని అర్బన్ నక్సలైట్ గా ఉన్న ప్రొఫెసర్ అరగోపాల్ అయితేంది, విశ్వేశ్వరరావు అయితేంది, వీళ్ళందరూ అన్న ఇలా చుట్టాలా? ఈ రాష్ట్రంలోని అమాయక ప్రజలేమో నక్సలైట్ల తుపాకీ తూటాలకు చనిపోతారు. ఈయననేమో ప్రజాస్వామ్యంతో ఎన్నుకొనబడ్డ ఈ యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి ఏమో నేను నక్సలైట్ని పిలిచి శాంతి చర్చలు జరుపుతా అంటుండు. ఇది ఎందుకు జరపాలి? నేను అంటున్న ఆపరేషన్ కగార్ని ఎందుకు ఆపాలో ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం చెప్పాలి సమానం. 2010లో 2004 ఇదే రాష్ట్ర ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్రంలో ఉంది, రాష్ట్రంలో ఉంది. ఆనాడు కూడా ఇదే నక్సలైట్లు నేను గన్నును వాడుతున్నా, నా యొక్క సిద్ధాంతాన్ని వాడుతున్నా, అడవులకి వెళ్ళి బయటకు వస్తున్నా, నేను నక్సలైట్ సిద్ధాంతాన్ని కావచ్చు వదిలి నీ సమాజ అభివృద్ధి కోసం కృషి చేస్తాన్న వీరు 15 సంవత్సరాలు గడిచింది. 15 సంవత్సరాలలో దాదాపు 1000 మంది అమాయక ప్రజల్ని కావచ్చు, పోలీస్ సైనికులను కావచ్చు, ఈరోజు సిఆర్పిఎఫ్ జవాన్లను కావచ్చు, పోలీస్ ఆఫీసర్లను కావచ్చు చంపడం జరిగింది. మరి ఒక రాష్ట్ర ప్రభుత్వం అనేక మంది అమాయక ప్రజలు చనిపోయినా, పోలీసులు చనిపోయినా, సైనికులు చనిపోయినా ఏనాడైనా ఈరోజు శాంతి చర్చలు జరిపిందా? ఈనాడు ఏం చేస్తారు అంటే నక్సలైట్ సిద్ధాంతానికి ఉనికి లేని క్రమంలో, నక్సలైట్ సిద్ధాంతం మొత్తం ఆగమైతున్న క్రమంలో, నక్సలైట్ సిద్ధాంతం మొత్తం అంతరిస్తున్న క్రమంలో శాంతి చర్చలని ముందుకొస్తారు వీళ్ళు. ఎప్పుడైనా ఇదే 15 సంవత్సరాల సంధి వీళ్ళ ఉనికున్నప్పుడు, వీళ్ళు అమాయక ప్రజలను చంపినప్పుడు, వీళ్ళ చేత్తోడు సైనికులు చనిపోయినప్పుడు, వీళ్ళ చేతుల్లో పోలీస్ ఆఫీసర్లు చనిపోయినప్పుడు, వీళ్ళ చేతుల్లో అమాయక గిరిజన తండాల్లోని విద్యార్థులు బలైనప్పుడు ఆనాడు ఏనాడైనా వీళ్ళు చర్చలు జరపని ముందుకొచ్చిర్రా? మేము ఒకటే అడుగుతున్నాం, ఆపరేషన్ కగార్ని ఎందుకు ఆపాలి? దీనికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఒక రాష్ట్ర ప్రభుత్వానికి కావచ్చు, ఎవరైతే యొక్క సమాజంలో ప్రొఫెసర్ల పేర్లతోటి తిరుగుతున్న వీరందరూ కూడా అర్బన్ నక్సలైట్ సమాధానం చెప్పాలి. మీ కొడుకు బిడ్డను నిజంగా అడవులలో తోలిన దాఖలాలున్నాయా? పేద విద్యార్థులు, మారుమూల గ్రామ తండాల నుండి వచ్చిన విద్యార్థులు మేము చదువుకుంటామంటే తుపాకీ తూటమే నీ ఆయుధం, చదువు నీకు ఏం నేర్పది, తుపాకీ తూటమే ఇస్తే నువ్వు అడవులకు పోవాలని చెప్తున్న సిద్ధాంతాన్ని నమ్ముతున్న మీరు మీ కొడుకు బిడ్డలను ఎందుకు చదివిస్తున్నారు? మరి ఇక్కడ ఉన్న ప్రొఫెసర్లు అర్బన్ నక్సలైట్ గా ఉన్నారు, మరి మీరందరూ చదువుకోనేమో ఇక్కడ ప్రొఫెసర్లు అయ్యారు. పేద విద్యార్థులట గన్ను పట్టుకొని అడవులలో పోనట, వాళ్ళ కుటుంబాల ఆగంగానట, వాళ్ళ కుటుంబాల తీవ్ర శోకం మేల్చనట. ఇది ఎంతవరకు కరెక్ట్? నిజంగా కాశీం కావచ్చు, అరగోపాల్ కావచ్చు, విశ్వేశ్వరరావు కావచ్చు, ఇలాంటి వారు ఎవరైతున్నారో వీళ్ళ కొడుకులు బిడ్డల్ని ఎక్కడ పెంచుతుర్రు? ఈ యొక్క పేద విద్యార్థుల గన్ను సిద్ధాంతాన్ని ఎందుకు నేర్పుతుర్రు? మీరు నిజంగా ప్రొఫెసర్లు అయితే పేర్లు చెప్పిన ప్రొఫెసర్లు కూడా వాస్తవంగా ఇక్కడ గన్ను సిద్ధాంతం అవన్నీ నేర్పుతారు. నిజంగా అదే సిద్ధాంతం తోటి చెప్తురు, నిజంగా అదే సిద్ధాంతం నేర్పుతురు. నిజంగా నక్సలైట్ సిద్ధాంతం తోటే వీళ్ళు ముందుకు వచ్చారు. నక్సలైట్ సిద్ధాంతం తోటే వీళ్ళు మొన్నటికి మొన్న 2004-05 ప్రాంతంలో కావచ్చు, 2012 ప్రాంతంలో కావచ్చు, ఇదే ప్రొఫెసర్లకు, అర్బన్ నక్సలైట్లకు, ఇదే నక్సలైట్లతోటి వాళ్ళకు ఒప్పందాలున్నాయి, వాళ్ళతో సంబంధం ఉందని జైలు పోయిన దాఖలాడి ఒక ప్రొఫెసర్ మేము నేర్పట్లేదు. సో కేవలం శాంతి చర్చలు జరపాలని ప్రభుత్వానికి మేము ఒత్తిడి తీసుకొస్తున్నామని చెప్పి ఈ ప్రొఫెసర్ చెప్తారు. ఇంతకుముందు కూడా కాసిం సార్ కూడా చెప్తారు. సో శాంతి చర్చలు జరపాలి, ఎక్కడైనా సరే ఇరు వర్గాల మధ్య యుద్ధం జరిగితే ఒక వర్గం ఓడిపోతుంది, లేదు మేము చర్చలకు సిద్ధం అన్నప్పుడు అలాంటి చర్చలు జరపవచ్చు కదా. ఎందుకు కేంద్రం అంత గట్టిగా ఉంటుంది, ఎందుకు అంత గట్టిగా కొట్లాడుతుంది అని చెప్పేసి కూడా అడుగుతాను. అడవులలో ఉండే అన్నలకేమో గన్నులు ఉన్నాయి, పేదోళ్ళకైతే ఏం లేవు. వాళ్ళని చంపితే మరి ఒక్కరు ఓడిపోయారు, వాళ్ళు పేదోడు చనిపోయాడు, గెలిచిండు నక్సలైట్. మరి అసొంటప్పుడు కాశీం ఎడిపోయిండు, చర్చలు జరపాలి కదా. పోలీస్ ఆఫీసర్ ఉన్నాడు, నక్సలైట్ చంపిండు, మరి అప్పుడు ఎడిపోయిండు ప్రొఫెసర్లు. మరి ఆ రోజు మాట్లాడిన ప్రొఫెసర్లు ఈ రోజు ఇలా మనగడ మొత్తానికి అంతరించిపోతుందన్న క్రమంలో శాంతి చర్చలు అంటారు. అసలు శాంతి చర్చలు జరపడానికి నక్సలైట్లు ఎప్పుడు బూటగా సిద్ధాంతమైన 2010లో అదే శాంతి చర్చలు జరిపినప్పుడు మీరు తుపాకీ తూటాలు ఇడిచి సమాధానంకి వస్తున్నారు. మరి ఎందుకు చేసిరు మీరు? ఆ రోజు అయిందా? మీరు వచ్చిర్రా? రాలే. కాబట్టి ఇది ఏనాడైనా అంతరించబోవాలి. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో అందరం కూడా సుభిక్షంగా కావచ్చు, సంతోషంగా కావచ్చు, అన్ని హక్కులను మనకు ఉన్నాయి కాబట్టి వాటిని అన్నిటిని కూడా మనం చేర్చుకొని బతకాలి తప్ప అడవుల బాట పట్టద్దు. మనందరం కూడా ప్రజాస్వామ్యంలో ఉన్నాం.
ప్రజాస్వామ్యంగా మనందరు కూడా ప్రభుత్వాలు ఉన్నాయి, ఏమైనా డిమాండ్లు ఉంటే సమాజంలో ఉండి కొట్లాడదని తప్ప అడవులకు బాటేద్దని యొక్క సిద్ధాంతాన్ని వెంటనే వీడాలని అనేక సార్లు చెప్పారు. మీరు చెప్పినట్టు అందరిని చంపుతుర్రా, అందరి యొక్క ఎన్కౌంటర్ల పేరుతో ఆపరేషన్ కగార్ పేరుతో చంపుతుర్రా అంటే అనేక మంది నక్సలైట్లు కూడా నేను వీడుతున్నా, నా యొక్క నక్సలిజాన్ని వీడుతున్నా, నేను సమాజ అభివృద్ధి కోసం కృషి చేస్తా, సమాజ ఔన్నత్వం కోసం కృషి చేస్తా, సమాజం కోసం పాటుపడుతున్న వారిని మిమ్మల్ని క్షమించి వదిలేసి మీరు ఏదో ఒకటి చేసుకోండి, సమాజం కోసం కృషి చేయాలని వదిలిన వారు ఎంతమంది ఉన్నారు? వారందరూ వీళ్ళందరూ మరి ఇప్పుడున్న ప్రొఫెసర్ గా ఉన్న వీరు కూడా ఆ రోజు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలు భిక్ష పెడితేనే వీళ్ళు సమాజంలోకి వచ్చి ఈనాడు యొక్క ప్రొఫెసర్ల ముసుగులో తయారయ్యారు. ఇది మనం ఆనాడు ఇదే క్రమంలో ఉన్న నక్సలైట్లు మరి ఆనాడు అందరు ఎన్కౌంటర్ చేస్తే కేంద్ర ప్రభుత్వం కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, మరి ఈనాడు నక్సలిజం అంతరించిపోవా? మేము ఇప్పటి కూడా ఒకటే ఎత్తున్నాం, మీరు తుపాకీ తూటాలు వాలండి, సమాజ అభివృద్ధి కోసం కృషి చేయండి, పేద విద్యార్థులు చదువుకోవాలి, పేద విద్యార్థులకు గన్ను సిద్ధాంతాలను నూరుపోయకు, పేద విద్యార్థుల తల్లిదండ్రులకు అమాయకమైన యొక్క నక్సలైట్ సిద్ధాంతంతో గురై అనేక మంది చనిపోతున్నారు. ఇప్పటికైనా మీరు సమాజంలో ఉంటారు కదా, సమాజంలో వండుకుంటూ సమాజ అభివృద్ధి కోసం కృషి చేయాలి తప్ప ఈ రోజు మీరు అడవులలో ఉండి రాజ్యాధికారం చేస్తా అంటే మీకు అది తగునా అని అడుగుతున్నాం అన్న. రీసెంట్ గా జరిగిన పహల్గాం ఘటన చూసుకుంటే ఎక్కడో వేరే దేశంలో ఉన్న టెర్రరిస్టులు వచ్చి మన భారతీయులను చంపేటప్పుడు దానిపైన యుద్ధం ప్రకటించి సడన్ గా సీజ్ఫైర్ అంటే అక్కడ వాళ్ళు శాంతి చర్చలకు వచ్చినప్పుడు శాంతి చర్చలకు ఒక ఛాన్స్ ఇచ్చారు. అలాంటిది మన దేశ ప్రజలు కూడా మన దేశ భారతీయులే నక్సలిజంలకు పోయి వాళ్ళు కూడా శాంతి చర్చలు జరిపినప్పుడు ఎందుకు ఈ కేంద్రం అవట్లేదు, ఎందుకు మోదీ గారు మాట్లాడట్లేదు అని చెప్పేసి అడుగుతా ఉన్నారు. సీజ్ ఫైర్ అయిన తర్వాత 6 గంటలకు పాకిస్తాన్ మళ్ళీ యుద్ధం మొదలు పెట్టింది, ఇండియా మళ్ళా వార్ మొదలు పెట్టింది. అప్పుడు ఏమన్నారు? వాళ్ళు చేస్తారు కాబట్టి మేము చేస్తున్నాం అన్నారు. వీళ్ళు ఇదే శాంతి చర్చలు అన్న తర్వాత ఎంతమంది సిఆర్పిఎఫ్ సైనికులు చంపలే, ఎంతమంది పోలీస్ ఆఫీసర్లు చంపలే. మొన్న మన యొక్క కర్రెగుట్టల 4 మంది పోలీస్ ఆఫీసర్లు చనిపోయారు, సిఆర్పిఎఫ్ జవాన్లు చనిపోయారు. మరి శాంతి చర్చలు అంటోడు తుపాకి పట్టుకుని కాల్చడేనా శాంతి చర్చలు? శాంతి చర్చలు అంటే సమాజంలోకి రావాలను, సమాజంలోకి వచ్చి నేను తుపాకులు వేలేస్తున్నాను బహిరంగంగా ఒక మీటింగ్ పెట్టి నేను నా సిద్ధాంతాన్ని కావచ్చు, నా తుపాకులను కావచ్చు, అడవి బాటలు పట్టాం, మేము సమాజంలో ఉంటాం, సమాజ అభివృద్ధి కోసం కృషి చేస్తామని బహిరంగంగా బయటకు వచ్చి చెప్పాలి. వాళ్ళు బహిరంగ లెటర్లు కూడా పంపిస్తారు, బహిరంగ ఇప్పటికి 4 సార్లు లెటర్లు పంపించారు, శాంతి మేము తుపాకులు వీడడానికి రెడీగా ఉన్నాం, శాంతి చర్చలకు మేము రెడీగా ఉన్నామని చెప్తా ఉన్నారు. సో ఎందుకు కేంద్రం ఎందుకు ఆన్లైన్ లో కలుస్తురా? ఎన్కౌంటర్లు ఆన్లైన్ లో చేస్తురా? ఆన్లైన్ లో చేస్తలేరుగా, ప్రత్యక్షంగా పోయి అనేక ప్రజలు చంపుతురుగా, ప్రత్యక్షంగా పోయి అనేక పోలీస్ ఆఫీసర్లు చంపుతురుగా, ప్రత్యక్షంగా పోయి సిఆర్పిఎఫ్ జవాన్లు చంపుతురు కదా. మరి అదే ప్రత్యక్షంగా నువ్వు మొరబెట్టుకొని బయటికి వచ్చి సమాజానికి వచ్చి అదే ఒక ప్రెస్ మీట్ ఆధారం కావచ్చు, అదే ప్రజాస్వామ్య హక్కుల ఆధారం కావచ్చు, నువ్వే బయటకు వచ్చి చెప్పొచ్చు. కానీ ఇదే లెటర్ పంపుకొని బయటకు కేంద్రం ఛాన్స్ ఇస్తే కనిపించగానే కాల్ చేస్తుంది కదా అన్న. నేను ఒకటి చెప్పాను అన్న, అనేక మంది బయటకు వచ్చి మొన్నటికి మొన్న ఒక మాజీ నక్సలైట్, మీరు పేపర్ విసిరొచ్చులు, ములుగు లాంటి ఏరియాలలో ఒక అమ్మాయి బయటకు వచ్చి నేను చదువుకుంటా, ఈ నక్సలిజం నాకు సిద్ధాంతం అద్దు అని బయటకు వచ్చింది. ఆమెను బయటకు వచ్చిన తర్వాత ఇదే నక్సలైట్ ఆమెను చంపారు, చూసిరా మీరా? ఇదే నక్సలైట్ నువ్వు ఇన్ఫార్మర్ పేరుతో ఉన్నావు అని ఆ యొక్క మాజీ నక్సలైట్ని చంపిన దాఖలాలు కూడా ఉన్నాయి. మేము ఒకటే చెప్తున్నాం, ఎవరైతే బయటకు వస్తుర్రో, ఎవరైతే నక్సలిజాన్ని వీడుతుర్రో, ఎవరైతే అడవుల బాట మాకు అద్దు అనుకున్నారో వాళ్ళందరితో కూడా శాంతి చర్చలు జరపడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఎవరైనా కూడా మేము అడవి సిద్ధాంతాన్ని నమ్ముకుంటాం, మేము తుపాకీ తూటాన్ని నమ్ముకుంటాం, మాకు ఈ చదువులు వద్దు, మేము ఎప్పటికి కూడా అంబేద్కర్ రాజ్యాంగాన్ని గౌరవించాం, ప్రజాస్వామ్యాన్ని గౌరవించాం అన్నటోళ్లకు ఆపరేషన్ కగారు ఆ విధంగానే ఉంటది. ఎవరైతే శాంతి చర్చలు జరపాలనుకుంటారో నిజంగా బహిరంగంగా మీరు నిజంగా బయటకు వచ్చి మీ అడవులకు పోము, నక్సలైట్లకు కావు, ఆ యొక్క సిద్ధాంతాన్ని వదిలిపెడుతున్నాం అని కేంద్ర ప్రభుత్వానికి మీ యొక్క తుపాకీ తూటాలు విడిచిరండి, అప్పుడు కేంద్ర ప్రభుత్వం మీద చర్చలు జరపడానికి సిద్ధంగా ఉంటుంది. సో ఫైనల్ ఒక ప్రశ్న అన్న, సో రీసెంట్ గా పహల్గాం ఘటనలో మళ్ళీ ఒకసారి అడుగు, రీసెంట్ గా పహల్గాం ఘటనలో జరిగినప్పుడు 6 టెర్రరిస్టులు ఎవరైతే వచ్చి మన భారతీయులను 26 మందిని చంపారు, సో వాళ్ళు చంపిన వాళ్ళపైన ప్రతీకారం తీసుకోకుండా ఇతర టెర్రరిస్టులను వాళ్ళని చెప్పారు. సో వాళ్ళపైన ఎందుకు చర్యలు తీసుకోలేరు అని చెప్పి కూడా ఈ ఆపరేషన్ కగారు విషయం ఎవరైనా మాట్లాడితే వాళ్ళకి అడుగుతున్న పరిస్థితి. సో ఏమంటారు అంటే 6 నక్సల్ ఎవరైతే టెర్రరిస్ట్ వచ్చి చంపారు, సో వాళ్ళని ఇంకా చంపలేదు, సో వాళ్ళ జాడ కూడా ఇంకా దొరకలేదు, కానీ వాళ్ళ పేరు పైన వేరే టెర్రరిస్టులు వాళ్ళని చంపారు అని చెప్పి కూడా అంటారు. మొత్తం 9 స్థావరాలలో ఎన్కౌంటర్లు చేయడం జరిగింది. ఆ 9 స్థావరాలలో మీరు చెప్పినట్టు ఆ యొక్క 6 నక్సలైట్ లేరని మీరు అంటారా? మీరు ఏమైనా ప్రూఫ్స్ ఉన్నాయా? టెర్రరిస్ట్ ఉన్నాయా? కేంద్రం కూడా ప్రకటించలేదు. చిత్తు ఓడిపోయారన్న, ఓన్ ముక్కు ఏడవడో తెలియదా బాంబుదారులకు, ఎవడో ఉన్నా గుర్తు పెట్టుకుండా అయితే లేదు. మరి అదే నక్సలైట్లకు మీరు ఒకటి అన్నారు, ఉగ్రవాదులకు ఈరోజు మావోయిస్టులకు కావచ్చు, అదే చంపిన వాళ్ళకు మీరు అందరిని ఆ 6 గుర్తించి చంపిరా అంటారు. ఉగ్రవాదమే లేకుండా చేయాలి, ఉగ్రవాదాన్ని అరికట్టాలి, మొత్తానికి ఉగ్రవాదం భారతదేశంలోకి వెళ్ళి పారదోలాలి, పాకిస్తాన్ అంతం చేయాలి, పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని అంతం చేయాలని నిపం కట్టుకున్న వాళ్ళం 6 చంపుడు కాదు,
60 కాదు 60 లక్షల మంది ఉంటే అందరిని చంపే చెప్తాం కానీ ఉమ్. ఇది యొక్క ఆపరేషన్ సింధూర్ కూడా దీంతో ఆగలే. ఉమ్. ఇంకా మీరు చెప్పిన ఈ 6 మంది లెక్కలు ఉన్నారో లేరు కానీ ఈ 6 మందిని చంపుతుంది, మొత్తం ఉగ్రవాదాన్ని కూడా నశించేటట్టు చేస్తారు. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. రైట్. సో విన్నారు కదా, సో దీని వల్ల అంటే ఈ యొక్క ఆపరేషన్ కగార్ పేరుతో సో ఎవరైతే ఆపరేషన్ కగార్ చెప్తారో సో అది కొనసాగించాలని చెప్పేసి కూడా చెప్తా ఉన్నారు. అండ్ అలాగే నక్సలైట్లు ఎవరైతే సామాన్య ప్రజలు చెప్తారో సో వాళ్ళందరూ కూడా చంపి తీరాలని చెప్పేసి ఏబీపీ నాయకుడు రాజు చెప్తున్న పరిస్థితి.